ఈ మధ్య ఇలా కూడా చేస్తున్నారా అన్నట్టయితే ఉందన్నమాట మూవీ. అసలు విషయం ఏంటి అంటే గనక 'డూడ్' మూవీని థియేటర్‌లో చూడలేకపోయినా ఓటీటీలో అయితే చూశాను. డైరెక్ట్‌గా స్టోరీ కాన్సెప్ట్ అలాగే రివ్యూలోకెళ్ళిపోతే గనక, మమిత గారు అలాగే ప్రదీప్ రంగనాథన్ గారు ఇద్దరూ కూడా బావ మరదళ్ళు అవుతారు. సో, ఫస్ట్ నుంచి కూడా హీరోని ఇష్టపడుతూనే ఉంటుంది గానీ, హీరో స్కూల్ టైమ్‌లో ఒకడిని లవ్ చేస్తాడు. కాలేజ్ టైమ్‌లో ఒకడిని లవ్ చేస్తాడు. సరే మొత్తానికి అన్నీ బ్రేకప్ అయిపోయాయి కదా అని చెప్పి ఆవిడైతే ప్రపోజ్ చేస్తుందనమాట. కానీ నో చెప్తాడు. ఆ బాధ తట్టుకోలేక ఆవిడైతే మాత్రం వేరే ఊరెళ్ళి చదువుకుంటుంది. ఆ అమ్మాయి దూరంగా ఉన్నప్పుడు హీరోకి అర్థమయ్యేది ఏంటి అంటే గనక, నేను కూడా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను కదా అని. సో, మొత్తానికి ఇదే విషయాన్ని వాళ్ళ మామయ్యకైతే చెప్తాడు. వాళ్ళ మామయ్య మొత్తానికి పోనీలే బయటికి ఎవరికీ ఇవ్వకుండా నిన్నే పెళ్లి చేసుకునే ఛాన్స్ వస్తుంది అనుకుంటాడనమాట. అసలు విషయం ఏంటి అంటే, వాళ్ళ మామయ్య ఆ క్యాస్ట్ తప్ప వేరే క్యాస్ట్ వాడిని లవ్ చేసినా, పెళ్లి చేసుకున్నా సొంత చెల్లిని కూడా విడిచిపెట్టకుండా చంపేసిన మనిషి అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మన కులపోడేనా అని ఆలోచిస్తాడనమాట. సో, మరి అలాంటి వ్యక్తికి కూతురు బయటింటికి వెళ్లకుండా వాళ్ళ క్యాస్ట్‌లోనే, వాళ్ళ ఇంట్లోనే, రిలేటివ్స్ ఇంట్లోనే ఉంటుంది అని హ్యాపీ ఫీల్ అవుతాడు. సరే మొత్తానికి అమ్మాయికి కబురు పెడతారు. మొత్తానికి ఇద్దరికీ పెళ్లి అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, అమ్మాయి అప్పటికే వేరే వాడిని లవ్ చేస్తుంది. ఈ విషయం హీరోకి తెలిసి ఇద్దరిని కలుపుదాం అనుకుంటాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల హీరో పెళ్లి చేసుకోవాల్సొస్తుంది. కానీ తర్వాత వాళ్ళ లవర్ వస్తాడు. అప్పుడు అర్థమయ్యేది ఏంటి అంటే గనక, ఆల్రెడీ హీరోయిన్ ప్రెగ్నెంట్ అని. సో, మరి ఇప్పుడు హీరో వదిలేయాలా లేదా ఏంటి అనేది స్టోరీగా తీసుకెళ్తూనే, మరొక వైపు హీరోయిన్ గురించి వాళ్ళ నాన్నకి మొత్తం తెలిసి హీరోయిన్‌ని అలాగే ఆ బాబుని చంపేశారా లేదా? ఎంతవరకు హీరో సాక్రిఫైస్ చేయగలిగాడు? ఇదంతా కూడా స్టోరీగా అయితే పెడతారనమాట. కొందరికైతే నచ్చుతుంది. కొందరికైతే నచ్చదు. ఓవరాల్‌గా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇస్తుంది. మూవీని మీరు ఆల్రెడీ చూసుంటే గనక మీకు నచ్చిందా? లేదా? ఒకసారి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి హీరోయిన్స్ లైఫ్‌నైతే మాత్రం హ్యాపీ ఎండింగ్ అనేది ఇస్తాడు డైరెక్టర్. ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. మూవీ నేమ్ 'డూడ్' నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది.